ప్రభునందు మికిలి ప్రియమైన వారలారా, ఈ దినాన పరిశుద్ధ గ్రంథంలో నుండి కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి దేవుని యొక్క కృపా భాగ్యాన్ని బట్టి 2026 సంవత్సరం మరొక శుక్రవారం మనమందరం దేవుని సన్నిధిలో చేరుకూడి గణపరచడానికి దేవుడు కృప చూపించి ఉన్నారు. ఈ నూతన సంవత్సరంలో మన జీవితాలు దేవునికి ఇష్టమైనవిగా సిద్ధపరచుకోవాలి. గతించిన కాలంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అనుభవించి ఉండొచ్చు. అందుకనే భక్తుడు ప్రార్థన చేస్తూ అంటాడు, దేవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతనపరచబడాలి. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఇబ్బందులు, నిందలు, నిట్టూర్పులు, వెలివేయబడి తృణీకరించబడి గేలి చేయబడిన అనుభవాలు. అయితే దేవుడు ఈ నూతన సంవత్సరంలో నవనూతనమైన కృపనివ్వటానికి ఆయన సన్నిధిలో మన జీవితాలను చక్కబరుచుకోవాలి. ఆయనకి ఇష్టమైనవిగా మనం రూపుదిద్దుకునే వారిగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఒక చక్కని వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 8, 9, 10 వచనాలను చదువుకుందాం. నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుందువు. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నింటి విషయములోను, నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ఈరోజు ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఈ నూతన సంవత్సరంలో చాలా వర్ధిల్లే పరిస్థితులు ఉంటాయి, కానీ కొన్నేమో కీడుకరంగా ఉంటాయి, కొన్నేమో మేలుకరంగా ఉంటాయి. బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును, నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. కొన్ని మేళ్ళు కొందరికి మాత్రమే ఉపయోగపడతాయి, మరి కొందరికి ఉపయోగపడవు. ఉదాహరణకి, బాగా డయాబెటిక్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి మనం స్వీట్స్ పెడితే అది అతనికి మేలేమి కాదు. కారణం ఏంటనంటే అతడు అనుభవించలేడు. అలాగనే కొన్ని అనుభవించదగిన మేలులు ఉంటాయి. దేవుడు అంటున్నాడు, నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును యెహోవా. ఎవరు చెప్తున్నారు? ఎవరితో చెప్తున్నారు? ఏ సందర్భంలో చెప్తున్నారు అని అంటే, ఇశ్రాయేలు ప్రజలైన వారు దేవుని మేలు పొందుకొని, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకొని కొద్ది కాలం బాగానే ఉండి తర్వాత దేవునికి దూరం అయ్యారు, ప్రార్థనకి ఎడమయ్యారు, భక్తి జీవితంలో దాదాపుగా దిగజారిపోయారు. ఇక దేవునికి ఎడమైన తర్వాత అన్ని కీడులు, అన్ని కష్టాలు, అన్ని ఇబ్బందులు, నిందలు, నిట్టూర్పులతో బ్రతుకుతున్నారు. ఇక టైంలో వారు బాధపడుతున్నారు, అయ్యో, మా దేవుని దగ్గర ఉన్నప్పుడు మేము ఎంత బాగున్నాం, దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు మా జీవితాలు ఎంత బాగున్నాయి, మా స్థితిగతులు ఎంత బాగున్నాయి, కానీ ఈ రోజున మా జీవితాలు ఎండిన మోడుబారిన బ్రతుకులాగా అయిపోయాయే అని చెప్పి బాధపడతా ఉంటే, దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకొని తన సేవకుడై ఉన్న మోషే గారి ద్వారా ఈ మాటలు తెలియజేస్తూ అంటున్నాడంట, ఇదిగో ఇప్పుడైనా మీరు ఆయన వైపు మళ్ళుకుంటే, 10వ వచనం చివర్లో అంటాడు, యెహోవా వైపు మళ్ళునప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందు ఆనందించి నీ వైపు మళ్ళును. మనకు మేలు కలగాలనంటే ఎవరు మన తట్టు తిరగాలి? దేవుడు మన తట్టు తిరగాలి. కొన్నిసార్లు మనుషులు మన తట్టు తిరుగుతారు, ఇంకొకళ్ళ తట్టు తిరుగుతారు. కానీ దేవుడు ఉన్నాడే, దేవుడు మన తట్టు తిరిగితే, దేవుడు మన వైపు మళ్ళుకుంటే మనకు మేలు కలుగుతుంది. మన పితరులు దేవుని తట్టు తిరిగినప్పుడు దేవుడు వారి వైపు తిరిగి వారికి మేలు చేశాడు. ఐగుప్తు దాస్యంలో నుంచి విడిపించి మేలు చేశాడు.
అలాగనే ఎర్ర సముద్రం దాటించి మేలు చేశాడు, యోర్దాను దాటించి మేలు చేశాడు. అనేకమైన తెగుళ్ళు, కష్టాలు, కరువులు, బాధలు కలిగినప్పుడు వాటన్నింటిలో నుంచి వాళ్ళను తప్పించి దేవుడు వారికి మేలు చేశాడు. మరి ఈ నూతన సంవత్సరంలో ఈ శుక్రవారపు దినాన దేవుడు మనకు కూడా చెప్తున్నాడు, నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చెయ్యాలి అనంటే మనము యెహోవా వైపు మళ్ళుకోవాలి. ఏ విషయంలో మళ్ళుకోవాలి? ఏం చేస్తే మనకు మేలు కలుగుతుంది? దైవజనుడు మోషే భక్తుని ద్వారా ఈ వాగ్దానం ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. ఇప్పుడు దీనిని అనుసరించితే మనం కూడా ఆ మేలు పొందుకుంటాం. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో చూస్తే కొంతమంది వర్ధిల్లిన వాళ్ళ జీవితాలు గుర్తు చేసుకోవచ్చు మనం. సమూయేలు గ్రంథం మొదటి గ్రంథము 2వ అధ్యాయము, సమూయేలు గ్రంథము మొదటి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం అనుకుంటా, ఒకసారి చూద్దాం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిల్లుచుండెను. చూశారా ఏమవుతున్నాడంట సమూయేలు? చిన్ననాడే, బాల్యములో ఉన్నప్పుడే, పాలు విడిచిన తర్వాత ఆయనను గన్న తల్లి మృక్కుబడి ప్రకారం దేవుని ఆలయములో షిలోహులో విడిచిపెట్టింది. ఆ బిడ్డట చిన్ననాటి నుండి ఏమవుతున్నాడనంటే దేవుని దయలోను మనుషుల దయలోను వర్ధిల్లుచుండెను. ఇది నాన్న ప్రభు మాటలు ఆలకిస్తున్న మనం అందరం దేవాతి దేవుని సన్నిధిలో వర్ధిల్లాలి, అభివృద్ధి పొందాలి. మనకున్న ప్రతి విధమైన కీడులు మేలులుగా మార్చబడాలి అనంటే మనం చేయాల్సింది ఆయన సన్నిధిలో సమూయేలు భక్తుడు వర్ధిల్లినట్లుగా నీవు నేను కూడా వర్ధిల్లాలి. బాలుడగు సమూయేలు చిన్ననాటి నుండే దేవుని దయలో మనుషుల దయలో ఎదుగుచూ వర్ధిల్లుచూ ఉన్నాడు. ఎందుకని సమూయేలు వర్ధిల్లటానికి గల కారణం ఏంటి? చాలామంది దేవుని సన్నిధికి వస్తున్నాం, వచ్చిన వాళ్ళందరూ వర్ధిల్లట్లేదే. వీళ్ళు వర్ధిల్లటానికి గల కారణం ఏంటనంటే ఆ సమూయేలు గ్రంథంలోనే 2వ అధ్యాయంలో 18వ వచనంలో ఒక చక్కని మాట భక్తుడు గుర్తు చేస్తూ అంటాడు. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదును ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. అది సంగతి. సమూయేలు వర్ధిల్లటానికి గల కారణం ఏంటి? ఏఫోదు ధరించుకొని ఒక సమర్పణ, ఒక నియమం, ఒక ప్రతిష్ట. ఇదిగో ఇక నా బ్రతికి ఈ పని చేస్తాను, ఇక మారిన నేను ఇట్లాగునుంటాను, బాప్తిస్మం తీసుకుని నేను ఇట్లాగునుంటాను, సంఘంలోనికి వచ్చిన నేను ఇట్లాగునుంటాను, సేవకుని పట్ల, సంఘం పట్ల, తోటి విశ్వాసుల పట్ల ఇలాగునుంటాను అనే ఒక తీర్మానం, ఒక నియమం, ఒక పద్ధతి, ఒక నిబద్ధత ఉండాలి. సమూయేలు భక్తుని జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే అతడు బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదును ధరించుకొని ఏం చేస్తున్నాడు అనంటే యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. మనం చేయగలుగుతున్నామా? దేవునికి పరిచర్య చేయాలి, దేవుని ఆలయంలో పరిచర్య చేయాలి. పరిచర్య చాలా రకాలుగా ఉంటుంది. మందిరాన్ని తొడవటం, శుభ్రం చేయటం పరిచర్య, మందిరంలో కూర్చొని ప్రార్థన చేయటం పరిచర్య, కనీసం దేవుని మందిరంలో దేవుని సన్నిధానంలోనికి వచ్చి పాట పాడటం పరిచర్య, ఆరాధించటం పరిచర్య, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం పరిచర్య, దేవుని సన్నిధిలో మందిరానికి లేకపోతే వచ్చిన ఆ స్వార్థకు అవసరమైన వాటికి ఉపయోగపడటం పరిచర్యలో పాలి భాగం. బాలుడగు సమూయేలు చిన్ననాటి నుంచే, కొంతమంది అంటారు పెరిగి పెద్దవాళ్ళు అయితే వాళ్ళే చేస్తారులేండి, వాళ్ళే నేర్చుకుంటారులేండి. మరి మనం అనొచ్చుగా, చిన్నప్పుడు మేలు ఎందుకు, పెద్ద అయిన తర్వాతనే మేలు పొందుకోవచ్చుగా అనొచ్చు. కానీ పరిశుద్ధ గ్రంథం అంటుంది, బాలుడగు సమూయేలు యెహోవా మందిరములో ఉండి దేవుని దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిల్లుచుండెను. నీవు నేను వర్ధిల్లాలి అనంటే బాలుడగు సమూయేలు చేసిన పని ఏంటనంటే అతడు యెహోవా మందిరములో పరిచర్య చేస్తున్నాడు. నూతన సంవత్సరంలో మనం కూడా ఒక తీర్మానానికి రావాలి. పరిచర్య అనంటే ఎవరో ఒకళ్ళిద్దరు కాదు. నువ్వెందుకు చేయకూడదు?
మనం ఎందుకు చేయకూడదు? పరిచర్య. ఒకప్పుడు పరిచర్య చేశాం, దీవించబడ్డాం. ఈ మధ్య దీవెనలు ఎక్కువయ్యి పరిచర్యను కాస్త ప్రక్కన పెట్టిన వాళ్ళు ఉన్నారు. నేనేమంటానంటే, ఈ నూతన సంవత్సరంలో నీకు మేలగునట్లు, నీ కుటుంబానికి మేలగునట్లు, నీ ఇంటిల్లపాదికి మేలగునట్లు దేవుని ఆశీర్వాదం నీ వైపు రావాలి అని అంటే యెహోవా వైపు మళ్ళుకుందాం. పరిచర్య మానేసావా? అయితే పరిచర్య చేస్తూ ఆయన తట్టు తిరుగుదాం. ప్రార్థన చేయటం మానుకున్నావా? ప్రార్థన చేస్తే ఆయన వైపు మళ్ళుకున్నట్లే. మందిరానికి త్వరపడి రావటం మానేసావా? త్వరగా రావటం మొదలు పెడితే ఆయన వైపు మళ్ళుకున్నట్టే. ఇదిగో మనం ఆయన వైపు మళ్ళుకుంటే నీ చేతి పనిలో కానీ, నీ భూమి పంటలో కానీ, నీ వ్యాపారంలో కానీ, నీకున్న సమస్తములో నీకు మేలగునట్లు ఆయన నిన్ను వర్ధిల్ల చేస్తాడంట. నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. నాయనా సమూయేలా, చిన్ననాటి నుంచి నీవు ఇలాగును వర్ధిల్లటానికి గల కారణం ఏంటనంటే, అతడు దేవుని సన్నిధానములో, మందిరములో ఏఫోదు ధరించుకొని పరిచర్య చేశాడు. మనం కూడా పరిచర్య చేయటానికి సమర్పించుకుందాం. ఈ నూతన సంవత్సరంలో దేవునికి ఇష్టమైన రీతిగా మసులుకోవటానికి, పరిచర్యకి సమర్పణ కలిగిన వారిగా ఉంటే దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఇంకా దేవుని సేవకుడై ఉన్న సమూయేలుని అంతగా వర్ధిల్ల చేశాడు అనంటే, పరిచర్య చేసి మందిరంలో ఉండటం ద్వారా ఆయన కలిగిన లాభం ఏంటో తెలుసా? 3వ అధ్యాయము 4వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 3వ అధ్యాయము సమూయేలు గ్రంథం 4వ వచనం. యెహోవా సమూయేలును పిలిచెను, చిత్తమండి నేనున్నానని చెప్పి దైవజనుని దగ్గరికి వెళ్ళాడంట. పిలిచింది ఎవరు? దేవుడు. కానీ ఆయనకు తెలియక ఎవరి దగ్గరికి వెళ్ళాడు? సేవకుని దగ్గరికి. ఆ రోజున యెహోవా ప్రత్యక్షత అరుదు. యెహోవా ప్రత్యక్షత దాదాపుగా తరిగిపోయింది. దేవుని ప్రత్యక్షత లేదు, దేవుని స్వరం వినపట్లా, దేవుని మాట వినబడట్లా. అలాంటి దినాలలో ఎవరిని దేవుడు పిలుస్తున్నాడు అనంటే, ఆలయములో ఉండి పరిచర్య చేస్తున్న వారిని దేవుడు పిలుస్తున్నాడు. బహుశా 2024, 2025 నీకు కూడా దైవికమైన ఆశీర్వాదాలు, దైవికమైన ప్రత్యక్షత దూరం అయిపోయిందా? దూరం అయిపోతే ఈ 2026 సంవత్సరంలో దేవుడు మరలా నిన్ను దర్శించి ఆయన ప్రత్యక్షత నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఆయన స్వరం నీకు వినిపించాలని ఇష్టపడుతున్నాడు. ఆయన తన యొక్క మాటతో నిన్ను మరలా పలుకరించి బలపరచాలని ఇష్టపడుతున్నాడు. అందుకు గాను మనం ఏం చేయాలనంటే, దేవుని ఆలయములో, దేవుని సన్నిధిలో, సంఘంలో పరిచర్య చేసేవారిగా మనము ఉండాలి. ఇంకా ఏమైందో తెలుసా? దేవుడు ఆయనని ఎంతగా వర్ధిల్ల చేశాడనంటే, పరిచర్య చేయటం ద్వారా, ఏఫోదు ధరించుకొని చిన్ననాటి నుండి పరిచర్య చేయటం ద్వారా దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిల్లేటట్టు చేశాడు. దేవుని స్వరం వినిపించి వర్ధిల్లేటట్టు చేశాడు. ఇంకొక మాట చూడండి, 3వ అధ్యాయంలోనే 19వ వచనం నుండి 21వ వచనం వరకు చదువుకుంటే, సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా ఆయనకు తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియు చూసారా, ఏదియు తప్పిపోలేదంట. ఎక్కడుండి పెద్దోడయ్యాడు? దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో. ఏం చేస్తూ పెద్దోడయ్యాడు? పరిచర్య చేస్తూ పెద్దవాడయ్యాడు. పరిచర్య చేస్తూ పెద్దవాడై, దేవుని మందిరంలో నిలిచి పెద్దవాడై పెరిగిన ఆయనకి దేవుడు ఏ విషయంలో వర్ధిల్లే భాగ్యం ఇచ్చాడు అనంటే, ఆయన ఏదన్నా ప్రార్థన చేసి ఒక మాట చెబితే ఆ మాట తప్పిపోయేది కాదంట. యెహోవా పేరిట తను ఏదైనా ఒక మాట పలికితే తను పలికిన మాటలలో ఏదియూ తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడెను. దాను మొదలుకొని బేర్షెబా పట్టణం వరకు ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొనిరి. చూశారా ఎంత గొప్ప భాగ్యం అండి. దేవుడు సమూయేలు ఆలయములో నిలిచి పరిచర్య చేయటం ద్వారా అతని మాటలలో ఏది తప్పిపోవట్లేదు గనుక జనులలో ప్రవక్తగా
స్థిరపరిచాడు. ఇంకో గొప్ప మాట ఏంటనంటే 21వ వచనంలో అంటాడు, మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. సమూయేలు మాట అందరిలో మరలా దేవుడు మన జీవితంలో ప్రారంభపు దినాలలో ఉన్న ఆ గొప్ప ఉజ్జీవం, ఆ గొప్ప మేలు, ఆ గొప్ప దీవెన మరలా మనకు ప్రత్యక్షపరిచి మేలు చేయాలి అని అంటే ఆయన సన్నిధిలో ఒక నిశ్చయిత, ఏ పోదని ఒక మంచి తీర్మానం, ఒక సమర్పణ, ఒక పట్టుదల కలిగి ఆయన సన్నిధిలో పరిచర్య చేద్దాం. ప్రార్థనతో పరిచర్య చేద్దాం, ఆతిథ్యంతో పరిచర్య చేద్దాం, దేవుని పనికి ఇచ్చుటతో పరిచర్య చేద్దాం. దేవుడు అప్పుడు మనల్ని ఏం చేస్తాడట? వర్ధిల్లేటట్లుగా చేస్తాడు. ఏ విషయాలలో వర్ధిల్లాడు సమూయేలు? దేవుని దయలో, మనుషుల దయలో. ఇంకా దేవుని స్వరం వినటంలో వర్ధిల్లాడు, ప్రవక్తగా స్థిరత్వాన్నితో వర్ధిల్లాడు. దీనంతటి కారణం ఏంటనంటే పరిచర్య చేయుచు యెహోవా మందిరములో నిలుచున్నాడు. మనకు కూడా కొంతమంది పరిచర్య చేస్తారు. కొంతమంది అంత బాగా పరిచర్య చేస్తారని అంటే ప్రార్థనలో మాత్రం కూర్చోరు, కానీ ఆ ప్రార్థన ముగింపులో నేను ఆమెనంటాం, వాళ్ళ వంటలు అయిపోవటం, వడ్డించడానికి వస్తారు. పరిచర్య, వండటం పరిచర్య, వడ్డించటం పరిచర్య, కానీ అదేమి సోద్యమో దేవుని సన్నిధిలో ఉండరుగా. పరిచర్య. దేవుడు సమూయేలును వర్ధిల్ల చేయటానికి గల కారణం, అతడు యెహోవా మందిరములో ఎఫోదును ధరించుకొని, ఎప్పటి నుంచి? బాలుడుగా ఉన్నప్పటి నుంచి. కాబట్టి మన పిల్లలను కూడా చిన్ననాటి నుంచి ఏం చేయాలి? పరిచర్యకి అలాగున అలవాటు చేస్తే దేవుడు అప్పుడు నీకు మేలగునట్లుగా నిన్ను వర్ధిల్ల చేయునుగాక. దేవునికి స్తోత్రం. రెండవది, ఇంకా ఎవరిని వర్ధిల్ల చేశాడు? దినవృత్తాంతముల గ్రంథము 2వ గ్రంథము. ఒక్క మాట మీ జ్ఞాపకం చేసి ప్రార్థన చేద్దామండి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 26వ అధ్యాయం 26వ అధ్యాయము 5వ వచనం అనుకుంటా. 5వ వచనం. 2వ దినవృత్తాంతములు 26:5. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవునిని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం, అది సంగతి. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం అంటే నువ్వు కూడా దేవుడిని ఆశ్రయించినంత కాలం. మనం కొన్ని సందర్భాల్లో దేవునిని ఆశ్రయించడం ఎప్పుడనంటే బాధ కలిగితే, కానీ బాధలు తీరిపోతే మళ్ళీ ఇంకేదో ఆశ్రయిస్తాం. అందుకని భక్తుడైన దావీదు గారు అంటారు, రాజులను నమ్ముట కంటే, ఈ లోకంలో ఉన్న మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇదిగో యెహోవా భక్తులారా, ఆయనను ఆశ్రయించుడి, ఆయన ప్రవక్తలు చెప్పి ఆయన మాటను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులు అగుతారు. దేవుని వాక్యం అంటుంది. ఎవరు ఈయన? దేవుని ఆశ్రయించినంత కాలం దేవుడు ఆయనను వర్ధిల్ల చేశాడు. ఎవరైనానంటే రాజు అయిన ఉజ్జియా 16 ఏళ్ల వయసులో రాజ్యపాలన చేపట్టి 52 సంవత్సరాలు ఏలాడంట. ఆయన ఎన్ని సంవత్సరాలు ఏలాడండి? 3వ వచనంలో చెప్తాడు ఆయన డేటా మొత్తం. 16 సంవత్సరాల ప్రాయంలో 16 ఏళ్లలో రాజ్యపాలన, అలాగున ఆ రాజుగా గొప్ప బాధ్యత స్వీకరించి 52 సంవత్సరాలు ఆయన పాలన చేశాడు. అంతేకాదు, అయ్యా ఉజ్జియా గారు, మీరు వర్ధిల్లటానికి గల కారణం ఏంటనంటే అతడు దేవునిని ఆశ్రయించాడు. దేవునిని ఆశ్రయించటంలో చాలామందికి చాలా అభిప్రాయాలు ఉంటాయి. అందుకనే దేవుని సేవకులు చెప్పే దేవుని పద్ధతిని బట్టి నీవు ఆశ్రయించాలి. అందుకని ఆయన అంటున్నాడు, అతడు తెలివి కలిగిన, ఉందా మాట? 5వ వచనం, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవునిని ఆశ్రయించెను. చాలామంది ఉంటారు, తెలివి లేని జకర్యాలు ఉంటారు, తెలివి కలిగిన జకర్యాలు ఉంటారు. దేవుని వాక్యాన్ని
ఉన్నది ఉన్నట్టుగా వివరంగా చెప్పే తెలివి కలిగిన వారు ఉంటారు, స్వలాభం కొరకు మలుచుకునే ఇంకొక గుంపు కూడా ఉంటారు. కానీ వాక్యంలో ఉజియా మీరు వర్ధిల్లటానికి గల కారణం ఏంటన్నానంటే, దైవ సేవకుడే తెలివి కలిగిన జకరియా అని ఆయన ఉన్నాడే, ఆ దినములలో ఆయన ఏ మాట చెప్తే ఆ మాట విని దానిని బట్టి అతడు వర్ధిల్లాడు. రాజైన దావీదు నాతాను ప్రవక్త చెప్పిన మాట విని దిద్దుబాటు చేసుకున్నాడు, దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు మరలా కృప చూపించాడు, వర్ధిల్లేటట్లు చేశాడు. మరి ఈ రోజున దేవుని సేవకులుగా దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్లుగా బోధించినప్పుడు ఆ మాటకు నీ విధేయుడువైతే, ఆ మాటలలో ఉన్న దేవుని నీవు ఆశ్రయించితే, అదిగో దేవుడు నిన్ను కూడా వర్ధిల్లేటట్లుగా చేస్తాడు. దేవుడు ఉజ్జియాను వర్ధిల్లేటట్లు చేయటానికి గల కారణం ఏంటనంటే, అతడు దేవుని ఆశ్రయించాడు. మనం కూడా పండగకో పబ్బానికి ఆశ్రయిస్తాం, కానీ మిగిలిన రోజుల్లో ఆశ్రయించాలిగా. అన్నీ బాగున్నప్పుడు ఆశ్రయించాం, కష్టాలు వచ్చినప్పుడు ఆశ్రయిస్తాం. కానీ ఈయన ఎప్పుడెప్పుడు ఆశ్రయించాడో తెలుసా? 26వ అధ్యాయంలోనే 7వ వచనంలో అనుకుంటా ఒక మాట చదువుతారా? 7వ వచనం, ఫిలిస్తీయులతోనూ గూర్భయులలో నివసించిన అరబీయులతోనూ మెహూనీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేసెను. అంటే ఎవరిని ఆశ్రయించాడు ఈయన? పోరాటాలలో దేవుని ఆశ్రయించాడు. ఈ మాట చదువుతుంటే మనకి ఇంకొక భక్తుడు గుర్తొస్తాడు, ఆయన పేరు యెహోషాపాతు. రాజైన యెహోషాపాతు 20వ అధ్యాయంలోనేగా 3వ వచనంలో నలుదిక్కుల ఆయనను భయం ఆవరించినప్పుడంట, ముప్పేట దాడిలాగా 3 రాజులు 3 సైన్యాలు ఆయన మీదికి వస్తూ ఉంటే ఏమి చేయటానికి దిక్కుదోచక వాళ్ళ వీళ్ళను సాయం కోరలేదంట. కానీ ఆయన చేసిన పని ఏంటో తెలుసా? అతడు భయపడి యెహోవా యొద్ద విచారణ చేయుటకై మనస్సును ఎవరిని ఆశ్రయించాడు? దేవుని ఆశ్రయించాడు. 15వ వచనంలో అనుకుంటా 20వ అధ్యాయంలో తను ప్రార్థన చేస్తూ ఒక చక్కని మాట, 12వ వచనంలో 20వ అధ్యాయము దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం, మా దేవా నీవు మా మీదికి వచ్చుచున్న మా శత్రువులకు తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు అని వార్నింగ్ ఇచ్చాడా? మనమైతే వార్నింగ్ ఇస్తాం, కానీ ఈయనైతే దేవుని సన్నిధిలో వార్నింగ్ కాదు, వీపింగ్, ఏడుస్తున్నాడు, ప్రలాపిస్తున్నాడు. ఆయన నేల మట్టుకు సాగిలపడి అంటున్నాడంట, ప్రభువా యెహోవా 3 రాజులయ్యా, 3 సైన్యాలయ్యా, ఏం చేయటానికి దిక్కుదోచట్లా, ఆయుధాలను సిద్ధపరచుకోవాలా, సైన్యాన్ని మోహరింపజేసుకోవటానికి ఒక వ్యూహాత్మకమైన ప్రణాళిక కూడా ఏదీ లేదు, ఏమి చేయటానికి దిక్కుతోచట్లా, నీవే మా దిక్కని ఎవరిని ఆశ్రయించాడు? యెహోవాను ఆశ్రయించాడు. ఆశ్రయించటం ద్వారా దేవుడు ఏం చేశాడు? దేవుడు అంటున్నాడంట సేవకుని ద్వారా, ఇదిగో రాజైన యెహోషాపాతు, దేవుని జనాంగమా, యెహోవా సెలవిచ్చు మాట ఆలకించండి, మీరు ఈ యుద్ధములో ఈ సైన్యమును చూచి భయపడవద్దు, యుద్ధం మీది కాదు, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, కష్టమంతా దేవునిది, వారు విడిచి వెళ్ళిన కలిమంతా వీళ్ళది. ఎంత గొప్ప విషయం! దేవుని ఆశ్రయించితే దేవుడు వర్ధిల్లేటట్లుగా చేస్తాడు. దేవుని ఆశ్రయించితే దేవుడు వర్ధిల్లేటట్లుగా చేస్తాడు. మనం ఆశ్రయించాలి, దేవుని ఆశ్రయించాలి. చాలామందిని ఏవేవో ఆశ్రయపురాలుగా పెట్టుకొని ఆశ్రయిస్తాం, కానీ దేవుని ఆశ్రయించితే దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడనంటే బహుగా వర్ధిల్లేటట్లు చేస్తాడు. మరి ఈరోజు నీ జీవితంలో, నీ బ్రతుకులో దేవాది దేవుడు మనకు చేస్తున్న అద్భుతమైన ఆశ్చర్య కార్యాలను అనేకములను మనం పొందుకొని అనుభవించాం, మంచిదే. కానీ ఇప్పుడు ఈ దేవుడు మనకి మేలు చేయాలి, మనకి దీవెనివ్వాలి, నీకు మేలగున్నట్లుగా అని అంటాడు. మరి దేవుని ఆశ్రయించితే నీకు మేలగున్నట్లుగా దేవుడు నీకు సహాయము చేస్తాడు. అందుకని ఒక సందర్భంలోనంట రాజైన దావీదు దాదాపుగా స్థిరపడిపోయాడు. అప్పుడప్పుడు మనం కూడా స్థిరపడితే అప్పుడప్పుడు మన నోటికి తాళం లేకుండా విపరీతమైన మాటలు వస్తూ ఉంటాయి. నోటికి తాళం ఉండదు,
తాళం ఉండదు. నాకేంటమ్మా, నాకేంటయ్యా, అసలు నేనేంటి, నా బలం ఏంటి, నా జనం ఏంటి అని అనుకుంటాం. ఎవరో దావీదు గారు కూడా అంట ఎందుకు వచ్చిన గోల, ఈయన సమూయేలు గ్రంథం 2వ గ్రంథంలో 24వ అధ్యాయములో 10వ వచనంలో 24వ అధ్యాయము సమూయేలు గ్రంథం 2వ గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట అంటాడు, జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము. ఏం చేశాడు ఆయన? పాపం ఏం చేశాడండి ఆయన? అప్పుడేమో బర్షబా విషయం చేశాడు. సరే, అది మీ అందరూ స్టాంప్ వేసి ముద్రేసి మరీ తీర్పు రాసి మేజిస్ట్రేట్ గారు పెన్ను యొక్క పాళ్ళి విరిచినట్లుగా విరిచేస్తారు మీరు. కానీ మళ్ళీ అని అంటున్నాడు, నేను గొప్ప పాపం చిన్నది కూడా కాదంట. ఏంటి ఆయన చేసిందని అంటే జనసంఖ్య చూశాడంట. అంటే ఓ రోజున పిలిచి అన్ని బాధలన్నీ తొలగిపోయాక అంటున్నాడంట, ఇదిగో ఒకసారే మనకున్న సైన్యం ఎంత, గుర్రాలెన్ని, రథాలెన్ని, ఈటలెన్ని, కత్తులెన్ని, డాలులెన్ని, మనకున్న యోధులు ఎంతమంది, మనకున్న సైనికులు ఎంతమంది, మన జనసంఖ్య చూడు అని చెప్పాడంట. మొదటి వచ్చిన వాళ్ళు అంటాడు, ఇంకొక మారు యెహోవా కోపం ఇశ్రాయేలీయుల మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణ చేసి నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ లెక్కబెట్టాడంట. లెక్కబెట్టి మురిసిపోతున్నాడంట. ఆహా, మనకున్న సైన్యం ఎంత గొప్పది, మనకున్న బలం, మనకున్న బలగం ఎంత గొప్పది. అప్పుడప్పుడు మనం కూడా లెక్క పెడతాం. లెక్క పెట్టమాకండి. దేవుడు ఇస్తే ఇచ్చాడు బట్టలు, దేవుడు ఇస్తే ఇచ్చాడు నగ నట్ర, దేవుడు ఇస్తే ఇచ్చాడు డబ్బులు కట్టలు. లెక్కబెట్టి మనం గనక మదిలో కాస్త విర్రవీగితే ఏమైందో తెలుసా? దావీదు భక్తుడు కూడా అట్లాగనే చేశాడంట, లెక్క పెట్టాడంట. అక్కడికి మనసులో అనుకుంటున్నారు వాళ్ళు, అమ్మ బాబోయ్ ఏమైంది దావీదు గారికి, జనసంఖ్య ఎందుకు, జనబలంతో కాదుగా మనం ఈ స్థితిలో ఉన్నది, దేవుని దయతో కదా ఏంటి అని ఇట్లా చేస్తున్నాడు అనుకున్నారు. మర్చిపోతాం అప్పుడప్పుడు. మనం కూడా మర్చిపోవద్దండి, మనం ఏమై ఉన్నామో దేవుని కృప వలన అయ్యి ఉన్నాం. అందుకనే భక్తుడు పాట పాడుతూ అంటాడు, నేనేమై ఉన్న ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. ఎప్పుడు కూడా దేవుడు మనకిచ్చిన వాటిని చూసుకొని మురిసిపోవద్దు, కానీ ఇచ్చిన దేవునిని చూచి మైమరిచి స్తుతించేవారిగా ఉండాలి. రాజైన దావీదు ఆ సైన్యాన్ని, ఆ గుర్రాలను, వాటన్నిటిని లెక్కబెట్టి చివరికి దేవుని కోపం రగులుకున్నది. దేవుడు తన సేవకుడిని పంపించాడంట. దావీదు దగ్గరికి ఉదయాన్నే వచ్చాడంట. 11వ వచనం, ఉదయమున దావీదు లేచినప్పుడు 24వ అధ్యాయం 2వ గ్రంథము, లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమయ్యేలాగున సెలవిచ్చింది. నువ్వు వెళ్ళి చెప్పు రాజుకి. ఏంటన్నానంటే, ఏమయ్యా ఈరోజు నీకున్న మంది మార్బలన్నీ లెక్క పెట్టుకుంటున్నావు, ఎలుగుబంటి నీ మంద మీదికి వచ్చినప్పుడు దానిని చీల్చావుగా, అప్పుడు ఏమైనాయి రథాలు, అప్పుడు ఏమయ్యారు సైనికులు, నువ్వు వీలేస్తే చిటికేస్తే ఎవడన్నా వచ్చాడా ఆ రోజున? లేదుగా. కానీ ఎలుగుబంటి నోటికి చిక్కకుండా నిన్ను తప్పించింది నేను కాదా? రెండవది, ఇంకొకసారి సింహం వచ్చింది నీ మంద మీదికి, నీ మీదికి, అప్పుడు సింహం నోట నుండి కాపాడింది నేను కాదా? అప్పుడు ఉన్నారా ఈ రథాలు, రౌతులు, ఈ గుర్రాలు? లేరు కదా. ఎందుకు ఇప్పుడు వాటిని లెక్క పెట్టుకుంటున్నావు అని చెప్పి దేవుడు మందలించాడంట. ఇక నీకేం కావాలో చూడు, దేవుని కోపం నీ మీద రగులుకుంటుంది. అయితే దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తాడు. ఏంటి అది అనంటే 13వ వచనం అంటాడంట. ఏమని అంటున్నాడు చూడండి ఒకసారి. 13వ వచనం,
కావున దైవజనుడై ఉన్న గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియ చెప్పెను, నీవు దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? రెండవది, నిన్ను తరుముచున్న శత్రువుల ఎదుట నిలవలేక 3 నెలలు పారిపోవటానికి ఒప్పుకుంటావా? మూడవది, దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? అసలు ఇన్ని తెప్పలు ఎందుకు వచ్చినాయి? లెక్కెట్టబట్టాగా లెక్కబెట్టు. పండగ అయిపోయినాక అప్పులు లెక్కలు వేసుకోగాని నీకున్న గొప్పలు లెక్క వేసుకుంటే మనకు కూడా తిప్పలు ఖచ్చితంగా వచ్చేస్తాయి అని అంటున్నాడంట. ఏది నీకు కావాలి యోచన చేసి నన్ను పంపిన వానికి అనగా దేవునికి నేను ఇయ్యవలసిన జవాబేదో నిశ్చయించి తెలియజెప్పమనను. అప్పుడు అంటున్నాడంట 14వ వచనం, అందుకు దావీదు నాకేమీ తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను, యెహోవా బహు వాత్సల్యము గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలో ఎవరిని ఆశ్రయించాడు? దేవునిని ఆశ్రయించాడు. అందుకని దేవుడు ఏం చేశాడంటే అండి, 3 దినాలు తెగులు పంపిస్తా అన్న ఆయన చివరికి 17వ వచనంలోనికి రాగానే దావీదు జనుల నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగో ప్రార్థించిన వెంటనే అప్పుడు ఆ దూత ఏమైంది? తెగులుని చివరలు అంటాడు 25వ వచనం చివరలో, విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఇశ్రాయేలీయులను విడిచి బా ఎంత మంచి మాట అండి. ఆశ్రయించాలి. ఎవరిని ఆశ్రయించాలి? దేవుని ఆశ్రయించాలి. ఆశ్రయించితే దేవుడు ఏం చేస్తాడు? వర్ధిల్లా చేస్తాడు. ఉజ్జియా దేవుని ఆశ్రయించాడు, పోరాటాలలో ఆశ్రయించాడు, బాధలలో ఆశ్రయించాడు. కానీ ఒక సందర్భంలో అతిశయించి ధూపం వేద్దామని వెళ్ళి ఇబ్బందులు పాలయ్యాడు. ఈ పగటికాల సమయంలో నూతన సంవత్సరంలో మనం కూడా ఒకటి పరిచర్యను ఆశ్రయించిన పరిచర్య చేయటానికి ప్రాధాన్యతనిస్తే దేవుడు నిన్ను వర్ధిల్లేటట్లు చేస్తాడు. రెండవది, పోరాటాలలో, కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో యెహోవాను ఆశ్రయించితే దేవుడు నిన్ను వర్ధిల్లేటట్లు చేస్తాడు. చివరి మాట ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తా. దినవృత్తాంతముల గ్రంథం 2వ గ్రంథం 31వ అధ్యాయం 31వ అధ్యాయం దినవృత్తాంతముల 2వ గ్రంథం 31వ అధ్యాయము 20-21 వచనాలను చదువుకుందాం. యూదా దేశమంతటను ఇలాగును జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను ఎట్లాగా యథార్థముగాను నమ్మకంగాను పని చేయిచూ వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిరంలో సేవ విషయమేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని హృదయపూర్వకంగా జరిగించి ఎవరండి అయినా హిజ్కియాని దేవుడు వర్ధిల్లేటట్టు చేశాడు. ఎందుకు ఆయన వర్ధిల్లాడు అనంటే అందులోనే అంటాడు 21లో అతడంట ఎలాగు నడిచాడు. 20లో అంటున్నాడు యెహోవా దృష్టికి అనుకూలంగా. కొంతమంది మనుషులు దృష్టికి అనుకూలంగా నడుస్తారు. యెహోవా దృష్టికి అనుకూలంగా నడిచాడు, యథార్థంగా నడిచాడు, నమ్మకంగా పని చేస్తూ వచ్చాడంట. కొంతమంది పని చేస్తారు దేవుని దృష్టికి కాదు. ఎవరన్నా ఉంటే ఎనలేని తగ్గింపు వచ్చి చీపురు తీసుకొని ఊడుస్తారు. వాళ్ళు అది దాటిపోయిన తర్వాత చీపురు ఆడబడేసాయి నువ్వు ఊడు అని అంటారు. ఎవరైనా పెద్దోళ్ళు చూస్తున్నారు అనుకో, అమ్మ బాగుండదేమో అనుకుంటారు. అందుకనే పరిచర్యట యథార్థముగాను దేవుని దృష్టికి అనుకూలముగాను నమ్మకంగాను పనిచేయచూ వచ్చాడట. అందుకే దేవుడు ఆయనను వర్ధిల్లేటట్లు చేశాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? అనుకూలంగా, యథార్థంగా, నమ్మకంగా పరిచర్య చేస్తూ దేవుని సన్నిధిలో నడుస్తూ ఉంటే, ఆ పద్ధతులను అనుసరించితే అప్పుడు దేవుడు నిన్ను కూడా వర్ధిల్లేటట్లు చేస్తాడు. 3 చూశాం. ఒక ఆయన సమూయేలును దేవుడు వర్ధిల్లా
చేసిన కారణం పరిచర్య చేశాడు. ఉజ్జియాను దేవుడు వర్ధిల్ల చేసిన కారణం ఎల్లవేళలా దేవునిని ఆశ్రయించాడు. నువ్వు కూడా ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా ఈ సంవత్సరంలో నిశ్చయించుకోండి. ఆదివారాలు ఈ మధ్య సెకండ్ సాటర్డే వస్తుందని, సండే వచ్చిద్దని, పెళ్ళిళ్ళ కట్నాలు మిస్ అవ్వకుండా అందరూ వస్తారని సండే పెడతారు. నువ్వు ఎవరిని ఆశ్రయిస్తావు తీర్మానించుకో. నూతన సంవత్సరంలో తీర్మానించుకో. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు ఆయనని వర్ధిల్ల చేశాడు. మూడవది, హిజ్కియాను దేవుడు వర్ధిల్ల చేసిన కారణం ఆయన మార్గములను అనుసరించి నడవటం మొదలుపెట్టాడు. దేవుడు వర్ధిల్లేటట్లు చేశాడు. కనుక నీవు నేను కూడా అలాగూ నీ నూతన సంవత్సరంలో వర్ధిల్లటానికి దేవుని పరిచర్యను ప్రేమించుదాం, దేవుని ఆశ్రయించుదాం, దేవుని పద్ధతిని అనుసరించి నడుచుకుందాం, ఆయన ఇచ్చే గొప్ప దీవెన పొందుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచుదాం. ప్రభు సన్నిధిలో కొద్ది సమయం ప్రార్థనలో ఏకీభవించుదాం. ఇదే నాన్న విన్న దేవుని మాటలను బట్టి, ప్రభు యొక్క శ్రేష్టమైన వాక్యమును బట్టి మన జీవితాలని, మన బ్రతుకులని పరిశీలన చేసుకుందాం. ఎలాగునుంటున్నాయి